పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైన అంశం, ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్ల మీద సోలార్ ఫలకలు పెడతాం. సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, మీరు వాడుకోండి, మిగులుంటే ప్రభుత్వానికి అమ్మండి అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రకరకాల స్టేజ్లో సబ్సిడీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఖచ్చితంగా మొన్న కుప్పంలో పెట్టినప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నారు, ప్రతి నియోజకవర్గానికి టార్గెట్ పెడుతున్నారు. కాబట్టి ఇది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా విప్లవాత్మకమైనటువంటి మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేసినట్టే అనేటటువంటి ఒక భావన అయితే వస్తుంది. ఇది పైలట్ ప్రాజెక్టుగా మొన్న మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కుప్పంలో ఏర్పాటు చేశారు, అది ఎంతవరకు సక్సెస్ అయింది లేదనేది మనకి ఇంకా పూర్తిస్థాయి రిపోర్ట్ అయితే రాలేదు. కానీ ఇది ఖచ్చితంగా ఒకవేళ ఈ 10-15 వేల ఏళ్ల నుంచి వచ్చేటటువంటి సౌర విద్యుత్తు అది గ్రిడ్కి రావటం ఇవన్నీ కనుక సక్సెస్ఫుల్గా జరిగినట్టయితే, వాళ్ళకు కూడా రాయితీలు ఎస్సీ ఎస్టీలకు ఒక రకంగా, బీసీలకు ఒక రకంగా, ఇలా అనేక రకాల రాయితీలు కూడా ప్రకటించారు. ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరిగినట్టయితే ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించడం ఖాయం అనేటటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. సో దీని మీద ఇంకా చాలామందికి అవగాహన లేదు. కాబట్టి ఏంటి అసలు ఈ స్కీమ్ ఏంటి, దీంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్డ్గా ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా మైక్రోసాఫ్ట్ తోటి ఆంధ్రప్రదేశ్ యువతలో స్కిల్స్ డెవలప్ చేసేందుకు ఆ టెక్నాలజీని ఇక్కడికి అడాప్ట్ చేసుకుంటూ చాలామంది యువతకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. నేను ఆ ఎంఓఈలు కూడా కుదిరినట్టున్నాయి, వాళ్ళతో ఒప్పందాలు కూడా. సో ఇది ఏ రకంగా మన యువతకి, మన గ్రామీణ ప్రాంత పిల్లలకి ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఒకసారి బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకమా, లేదంటే మరి దీన్ని అదే రకంగా చూడాలా, ఇంకో రకంగా చూడాలా, కాసేపు పక్కన పెట్టినట్టయితే ఈ సౌర ఫలకాలు అమర్చడం పెద్ద ఎత్తున బృహత్తర కార్యక్రమంగా ఇది ఎలా చూడాలి, ఎలాంటి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది? విద్యుత్ సంస్కరణలకి ఆద్యుడు బాధ్యుడు, బాధితుడు కూడా. విద్యుత్ సంస్కరణలకి ఆద్యుడు బాధ్యుడు, బాధితుడు కూడా చంద్రబాబు, సిబిఎన్ గారు. అందువల్ల ఏంటంటే ఒక్కోసారి మంచి చేయబోయి తన కుర్చీ కింద తన రాజ్యలక్ష్మికి ఎసర తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు హోలీ పండగ కాబట్టి అదాన్ ప్రేక్షకులకి, వీక్షకులకి, నా అభిమానులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సబ్జెక్టులో పోదాం. ఇప్పుడు సూర్యఘర్ ఈ పథకం సరే, పునరుత్పాదక రంగంలో బొగ్గు పులుసు వాయువులు అధికంగా ఎక్కువైపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న తర్వాత పక్షులకి, చెట్లకి, మనుషులకి, జంతువులకి, సమస్త జీవావాళ్ళకి మనుగడకి కష్టమైపోయి, చర్మ వ్యాధులు అధికమైపోయి, టెంపరేచర్ పెరిగిపోతూ, ఒకవైపు జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇలా జరుగుతున్న సందర్భంలో సైంటిస్టులందరూ పరిశోధనలు చేసి పునరుత్పాదక ఇంధనాల వైపు కానీ పోకపోతే ప్రపంచం నాశనం అయిపోద్ది, ప్రపంచం ఏడెక్కిపోతుంది, పర్యావరణం విధ్వంసం అయిపోతుంది, ఆలోచించండి అని చెప్పి మేధావులు చెప్పిన సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితేనేది, వరల్డ్ వైడ్ వచ్చినటువంటి పర్యావరణ రిపోర్టుల యొక్క ప్రేమికుల యొక్క ఆవేదనతో ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం జరిగింది. 2030 నాటికల్లా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ప్లాంట్లు ఉండటానికి లేదు, వెహికల్స్ ఉండటానికి ఒక తీర్మానం, అగ్రిమెంట్ రాసుకున్నారు. అంటే అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్లు, తర్వాత అంతా ఏదైతే అంటే పొల్యూషన్ ఉండేటటువంటి కార్లు కానీ, బైకులు కానీ, రైళ్ళు కానీ, పరిశ్రమలు కానీ, ఇది ఒక ప్రణాళిక వేసుకున్నారు. ప్రపంచ విశ్వవ్యాప్తంగా గ్లోబును పరిరక్షించుకునే భాగంగా దానికి మనోళ్ళు ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలతోటే, ప్రజలు మామూలుగా చెప్తే వినరు కాబట్టి భారీ సబ్సిడీలు ఇచ్చేసి దీనికి మళ్లించాలా, దానికి పునాది నాంది పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పాలసీని విరివిరిగా అందిపుచ్చుకోగలిగితే ఆ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందతాయి. ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ముందు వైపున అడుగులు తీస్తున్నాయి. అంటే
దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రెండు పాలక వర్గాల చేతుల్లో ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అడుగులు ఎప్పుడు అభివృద్ధి వైపు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులు ఎప్పుడు అభివృద్ధి వైపు. ఖచ్చితంగా మీరు ఆశయాలు ఆశల గురించి కరెక్ట్గా వివరించారు. నేను అనేది ఏంటంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే సోలార్ విద్యుత్ అనగానే తడిసి మోపడయ్యే ఖర్చు అసలు ఆ ప్లేట్లో పెట్టుకోవాలంటే లక్షల్లో, వీళ్ళు ఇచ్చే సబ్సిడీలు ఎంతవరకు పనికొస్తాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది కదా. ప్రశ్నకి జవాబు చెప్తాను. క్వశ్చన్ ఉంటే ఆన్సర్ ఉంటుంది, ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నోవేషన్ మీద బడ్జెట్లో కేటాయింపులు చేయటం వల్ల ఏమంటారంటే ఫోటో వాలటిక్ సీట్స్ అంటారు వాటిని. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇండియాలో లేవు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టెక్నాలజీ ఇండియాలో లేదు. సౌర ఫలకాలు తయారు చేసే టెక్నాలజీ. ఎస్, ఫోటో వాలటిక్ సీట్స్ తయారు చేసేటటువంటి అవి లేవు. ఆ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలా. చైనా దగ్గర ఉంది, తైవాన్ దగ్గర ఉంది, జపాన్ దగ్గర ఉంది, జర్మనీ దగ్గర ఉంది, ఫ్రాన్స్ దగ్గర ఉంది, అమెరికా దగ్గర ఉంది. ఆ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలా. అట్లా అని వదిలేయలేంక. అందువల్ల ఏంటంటే ఎవరైతే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఫోటో వాలటిక్ సీట్ చేసే కంపెనీలని మనం ఆహ్వానించి వాళ్ళకు కొద్దిగా సబ్సిడీలు ఇచ్చి ఆ టెక్నాలజీని మనం ఇండియాలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేక్ ఇన్ ఆంధ్ర, బాబు గారు అది కూడా చెప్పారు అసెంబ్లీలో, దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ఈ పలకలు తయారు చేసే పరిశ్రమలు వస్తుండే. దాని ద్వారా యువతకి వచ్చేసరికి 3 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. మొత్తం కూడా ఈ పవర్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం కూడా చెప్తాను నేను క్లియర్గా. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాల కోసం ఒక పాలసీ తయారు చేశాడు. ఎన్ని? 160 గిగావాట్లు. బాగా అర్థం చేసుకోండి. ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలానికి 47.2 గిగావాట్లు తయారు చేయాలన్నది ప్రణాళికలు. మొత్తం పాలసీ ఏంది? ఇంధన పాలసీ 160 గిగావాట్లు. దాన్ని ఈ బాధ్యత టాటా కంపెనీ భుజాలకు ఎత్తుకున్నది. ఎత్తుకున్న తర్వాత నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నా సొంత కవిత్వం ఏం చెప్పటం వల్ల రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే చెప్తున్నాను. ఇవాళ విద్యుత్ బకాయిలు 1,12,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓన్లీ విద్యుత్ బకాయిలే కిషోర్ గారు 1,12,000 కోట్లు ఉన్నాయి. ఈ బకాయిలు ఎప్పుడు ఎట్లా ఎలా తీరుస్తారు ఇది చెప్పాల ప్రభుత్వం, మంత్రి మండలి. 1,12,000 కోట్ల బకాయిలు ఉన్నమాట వాస్తవమా అవాస్తవమా? ఈ ఎలా తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వేరు, విద్యుత్ బకాయిలు సపరేట్గా చూసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఆ అప్పుల్ని ఎలా తీరుస్తారు? అసలు ఇంత అప్పులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దేనికి చెయ్యాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటిని కూడా ఒక ఆన్సర్ లేని ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఈ ప్రశ్నలు సంధించటంలా. సరే ముఖ్యమంత్రి గారు మీరే చెప్తున్నారు 1,12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలు ఎన్ని సంవత్సరాలకి ఎప్పుడు ఎలా తీరుస్తారని ఒక్క ప్రశ్న ఒక్క ఎమ్మెల్యే కూడా సంధించటంలా. ఇది వ్యాలిడ్ ప్రశ్న, ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న. అసలు ఇంత అప్పు ఎందుకు అయ్యింది? అయితే ఇంకోటి చెప్తాను కిషోర్ గారు, నేను ఇక్కడ ఎవడ ఇష్టం వచ్చినట్టు రాజ్యలక్ష్మి అంటా నేను దోచుకున్నారు. ఏమి ఒక్క యూనిట్ కరెంటు కూడా వాడకుండా 9,000 కోట్లు ఇచ్చారు. ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ మంత్రి మండలిని బోన్లో నిలబెట్టాలా వద్దా? ఖచ్చితంగా. ఆ 9,000 కోట్లతో ఏం చేయొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఒక్క యూనిట్ విద్యుత్తు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఎవడెమ్మ మగుడు సొమ్మని ఇచ్చారని నేను అడుగుతుండా. ఏం నకరాలు చేస్తున్నారా? అంటే మీ ఇష్టమా ప్రజల డబ్బు అంటే? ఈ ప్రజలకు తెలియదు. ఒక్క కిలోవాట్ ఒక్క యూనిట్ వాడుకోకుండా
సంతకాలు పెట్టిన నేరానికి 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. ఎవడెవడికి ఎంత ఇచ్చారు ఆ 9,000 కోట్లు? దానికి కారకులైనటువంటి వాళ్ళని శిక్షించాలనా లేదా? భారత రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ప్రజాధనం 9,000 కోట్ల రూపాయలు ఒక్క యూనిట్ విద్యుత్ వాడుకోకుండా చెల్లించారంటే ఆ పాలక వర్గాన్ని ఏం చెయ్యాలా? ఇది ప్రజల్లో చర్చకి పెట్టండి, బహిరంగ చర్చకి. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో రద్దు చేసిన ఫలితంగా ఏమైంది? 9,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దాన ధర్మం చేయాల్సినటువంటి దుస్థితి దాపరించిన మంత్రి మండలిని ఏం చేయాలా? ఆ కంత్రీలను ఏం చేయాలా? ఈ ప్రశ్నని ప్రజల్లో చర్చకి పెట్టద్దా లేదా కూటమి ప్రభుత్వం? ప్రతి గ్రామాన 9,000 కోట్ల రూపాయలు ప్రజలు ఎందుకు కట్టాలా? ఈ రద్దు చేసి ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే వచ్చిన ప్రభుత్వం రద్దు చేసుకున్న ఫలితంగా 9,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన దుస్థితి నేటి పరిస్థితి. కట్టెర్రు కూడా అంటే రాజ్యపాలకుడు ఇష్టారాజ్యమా? ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బుకి బాధ్యత లేదా? ఎవరు తీసుకుంటారు ఆ 9,000 కోట్ల రూపాయలకి? అదొకటి చెప్పా. ఇంకొక పాయింట్ చెప్తా, వ్యాలిడ్ పాయింట్. కృష్ణపట్నంలో స్టేజీ 2, అట్లాగే మన విజయవాడలో ఈటీపీఎస్ స్టేజీ 5, పోలవరం డ్యాము, ఈ మూటి ఫలితంగా దాదాపుగా 18,818 కోట్ల రూపాయలు నష్టపోయారు సకాలంలో కంప్లీట్ చేయలేకపోవటం వల్ల. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేయటం ఎందుకు? ప్రజల్ని వంచడం ఎందుకు? ప్రజల్ని ముంచటం ఎందుకు? ఇంకోటి కూడా చెప్తాను. 32,616 కోట్ల రూపాయలు ప్రజలు నెత్తిన భారం వేసినోడు ఎవడు? 32,616 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజల దగ్గర ముఖ్య పిండి వసూలు చేయమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దగులుబాజీ ఎవడు అంటున్నా నేను. అంటే మీ ఇష్టానుసారంగా ఒక కుర్చీలో కూర్చొని ఉంటే ట్రూ అప్ ఛార్జీల ముసుగులో 32,166 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయండి అని జడ్జిమెంట్ ఇచ్చిన దగులుబాజీ ఎవడు అని అంటున్నా నేను. అంటే ఇవన్నీ ప్రతిపక్షం లేనప్పుడు అడిగేటోళ్ళు ఎమ్మెల్యేలు అడగకపోతే ఈపీఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి గురించా? ఎవడైతేనేంటి, ఏ రెడ్డి అయితేనేంటి, అంటే 1,12,000 కోట్ల రూపాయలు ఎవడు చేసిన అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో యూనిట్ ధర ₹2.44 ఉంటే ₹4.53 పెంచిన మాట వాస్తవమా అవాస్తవమా? అంటే ఈ రూప్ టాప్ పథకం ఏదైతే వచ్చిందో ఈ పథకాన్ని ఆ ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రైస్ ధర నిర్ణయించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందా? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందా? వాస్తవిక ధరని ఎవరు క్యాలిక్యులేషన్ చేశారు? ఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు క్యాలిక్యులేషన్ చేశారు? ఒక యూనిట్ ధర 2 కిలోవాట్స్ యూనిట్ ధరని 1,20,000 క్యాలిక్యులేషన్ ఏ ప్రాతిపదికన చేశారని నేను అడుగుతుండా. స్టీల్ స్ట్రక్చర్ ఫ్రేమ్ ఎంత, దాని కింద పెట్టే బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఎనర్జీ బ్యాటరీ కాస్ట్ ఎంత, ఆ సీట్లు కాస్ట్ అంటే ఆ ధర నిర్ణయించింది ఎవరు? కంపెనీ నిర్ణయించిందా? భారత ప్రభుత్వం నిర్ణయించిందా? ఇది కూడా మనం తీసుకోవాలి కదా. అంటే కంపెనీ ఓడిచ్చిన ఎస్టిమేషను గుడ్డిగా ఆమోదించారా? దీనికి ప్రైసింగ్ పాలసీలో ఎవరన్నా రీసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి ఐఐటీలు బోల్డ్ ఉంటాయి కదా, మద్రాస్ ఐఐటి, బొంబాయి ఐఐటి, ఢిల్లీ ఐఐటి, రకరకాల ఐఐటీలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎవరన్నా క్యాలిక్యులేషన్ చేసి ధర నిర్ణయించారా? అంతర్జాతీయ ధరలతోటే మనకేమన్నా ఒక రీసెర్చింగ్ చేసి ఈ స్ట్రక్చర్ ఫ్రేమ్ని ఎవరు ధర నిర్ణయించారు? దానికి పార్లమెంటరీ కమిటీ ఏమన్నా వేశారా? కమిటీ వేసి ధర నిర్ణయించారా? కంపెనీ ఓడిచ్చిందే కేంద్ర విద్యుత్ శాఖ ముద్ర గుద్దిందా? కాబట్టి ఆ ధర ఎవరు నిర్ణయించారు? 1,20,000 రూపాయలనే ధరని ఎవరు నిర్ణయించారు? ఇది కూడా ప్రజలు అడుగుతున్నారు. ఇంత ధర ఎందుకు అవద్ది? ఈ ధర నిర్ణయించింది ఎవరు? ఇది చెప్పాలా విద్యుత్ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ అధికారులు, కేంద్ర రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఈ ధర ఎవడ నిర్ణయించాడు? ఒక సెల్ ఫోన్ మేకింగ్ ధర ఎవరు పెడతారు?
కాంపిటీషన్ బిడ్ ఎవరన్నా ఇచ్చారా? 1 కిలోవాటు 2 కిలోవాటు 3 కిలోవాట్లో సబ్సిడీ అంటున్నాం, ఓకే, నేను కాదంటాంలా. 30,000 1 కిలోవాట్స్కి, 2 కిలోవాట్స్కి 60,000, 3 కిలోవాట్స్కి 78,000 రూపాయలు సబ్సిడీ, ఓకే, ఒప్పుకుంటున్నాం. ఈ ధర ఎవడ నిర్ణయించాడు? దీన్ని అడిగేటోడు ఎవడు? కేంద్రంలో ఎంపీ అడగాల, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అడగాల? ఈ ధర క్యాలిక్యులేషన్ చేసినోడు ఎవడు? దాని మెయింటెనెన్స్, దాని సర్వీసు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఒక అప్లికేషన్ మాత్రం ఉంటుంది, ఆన్లైన్లో పెట్టుకోవాలా. ఇష్టం ఉన్నోడు పెట్టుకోండి, కష్టమైనోడు మానేసుకోండి. దీనికి ఏమో లంచాలు ఇచ్చేది లేదు. వాళ్ళ అధికారులు వస్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు. ఈ 1,20,000 రూపాయలు 2 కిలోవాట్స్ అనే దాన్ని ఆ ధర నిర్ణయించిన వ్యక్తి ఎవరు? భారత పార్లమెంట్లో చర్చ జరిగిందా దీని మీద? అంటే సబ్సిడీ పెట్టేశాము, ఈ సబ్సిడీ డబ్బులన్నీ ఎవరికి పోతాయి? XYZ. ఆ కంపెనీల పేర్లే నాకు చెప్పండి. XYZ. ఈ 75,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఎవరికి పోతుంది? ఏ కంపెనీలు తీసుకోబోతుండే ఈ సబ్సిడీ డబ్బంతా? ఇది $1 మిలియన్ ప్రశ్న. అర్థమవుతుందా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏమంటున్నారు? SC STలకి ఫ్రీ, ఓకే, అయిపోయింది, అక్కడితో కథ ముగిసిపోయింది. 2, అత్యధిక ఓట్లున్న BC సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా మరో 20,000 రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది అని చెప్పాడు. అంటే 30,000 ప్లస్ 20, 50,000 సబ్సిడీ. 60,000 ప్లస్ 20,000, 80,000 సబ్సిడీ. ఇక్కడ 2 కిలోవాట్స్ వరకే. ఇవాళ 78,000 ప్లస్ 20,000, 98,000 సబ్సిడీ. అంటే ఒక కుటుంబానికి ఎంత అవసరం అంటే ఎన్ని కిలోవాట్స్ అవసరం అంటారు? నేను అనేది ఏంటంటే ఒకటి కిషోర్ గారు, ప్రతి ఇంట్లో ఈరోజు ఒక ఫ్యాన్ ఉంటుంది, అయితే 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ఫ్యాన్లు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ వేసుకోండి, ఎక్కువ కూడా వద్దు. 5 లైట్లు ఉంటాయి, ఓకేనా? ఒక మిక్సీ ఉంటుంది, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక ఏసీ తీసి పక్కన పెట్టండి. అందరిలో ఏసీ ఉండదు. ఫ్రిడ్జ్ అయితే కామన్ గా ఉంటుంది, ఒక మిక్సీ అయితే కామన్ గా ఉంటుంది. కూలర్ పెట్టుకుంటారు సామాన్యులు. ఆ సామాన్యులు ఎండాకాలం వరకు కూలర్ పెట్టుకుంటాడు. అంటే 2 ఫ్యాన్లు అయితే ఉంటాయి, 5 బుగ్గలు అయితే ఉంటాయి. ఆ తర్వాత ఒక ఫ్రిడ్జ్ అయితే కామన్గా ఉంటుంది, ఒక టీవీ కూడా కామన్గా ఉంటుంది. కాబట్టి ఇంట్లో సెల్ ఫోన్లు ఉంటాయి. వీటన్నిటిని క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నప్పుడు పవర్ కన్జంప్షన్ ఎంత, వాడుకోగా మిగిలింది సబ్స్టేషన్కి అనుసంధానం అంటున్నారు. నేను అనేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు ఇంకోటి కూడా చెప్పారు, సబ్సిడీ బొడ్డు పోగా ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ లోన్ ఇస్తాం. మిగతా డబ్బు ప్రభుత్వం నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ లోన్ ఇస్తాం. ఎంత? 9.5%. ₹1,00,000 నువ్వు కానీ తీసుకుంటే రిమైనింగ్ ఇప్పుడు 1,20,000లో నీకేమవుతుంది? 30,000 ప్లస్ ఇప్పుడు 2 కిలోవాట్స్ తీసుకుందాం, 60,000 ప్లస్ 20,000 80,000 పోతే రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 40,000 రూపాయలకి 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తాం, ఈఎంఐ కట్టమంటున్నారు. అంటే ఓవరాల్గా నేను అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పునరుత్పాదక రంగంలో ముందుకు రావాలన్న ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఇప్పుడు SC STలకి ఫ్రీ అంటుండవుగా, ఫ్రీ అంటుండ ముందు అవి ఫిలప్ చేసేసేయండి, అవి కట్టేసేయండి. ముందు ఒక ఎమ్మెల్యేకి 10,000 ఇళ్ళు టార్గెట్ ఇచ్చాడు, ముందు అవి కంప్లీట్ చేసేసేయండి. SC STలదే కంప్లీట్ చేయండి. SC STల జనాభా అందరికి తెలిసిందేగా, 25% పైన SC STలు ఉంటారని. ఇదైతే వాస్తవేగా. దాదాపు 27-30% దాకా ఉంటారు. 25%కి వస్తాయిగా, సరిపోయిన టార్గెట్ ఖచ్చితంగా. అవి సక్సెస్ అయినాయి అనుకో, మిగతా వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే విద్యుత్తు చాలా అవసరం ఉంది దేశానికి. కాబట్టి విద్యుత్తు సంస్కరణ కూడా అవసరమే. ఇవాళ విద్యుత్తులో ఇంకొక సంస్కరణ కూడా చెప్పారు బాబు గారు, మన దగ్గర ఉన్న విద్యుత్తు సర్ప్లస్ విద్యుత్తు పక్క రాష్ట్రాలకు ఇచ్చేద్దాం, వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉన్నది మనకి అవసరమైనప్పుడు తీసుకుందాం. పవర్ షేరింగ్, పవర్ పర్చేసింగ్ కాస్త పోయి పవర్ షేరింగ్ అంటే మంచి ఆలోచనే. కానీ ఇది మంచి ఆలోచనే. ప్రభుత్వాలు మారిన తర్వాత ఇదే విధానం కంటిన్యూ అవుతుందని ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ హయాంలో మనకు బకాయిలు ఉన్నాయి.
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందుట్లో కొంతవరకేమో రాబట్టుకోగలిగినట్టు అయితే ఉన్నారు. ఇలా మొండి బకాయిలు మొండితనంగా ఉండేటటువంటి వాళ్ళైతే పరిస్థితి ఏంటి? మేము పవర్ ఇచ్చాం, మీరు మాకు పవర్ ఇవ్వండి అంటే? నేననేది ఏంటంటే ఇది అవగాహన అనేది 2 G2G, గవర్నమెంట్ టు గవర్నమెంట్ పత్రాలు రికార్డు ఉంటాయి. అది చాలా పక్కడబందీగా ఉంటుంది, దాని గురించి నష్టమే లేదు. అయినా సరే ముప్పు తిప్పలు పడ్డాం కదా. నేషనల్ గ్రిడ్కి ఇస్తారు, వీళ్ళకి ఇవ్వరు. ఓకే, నేషనల్ గ్రిడ్కి ఇస్తారు, నేషనల్ గ్రిడ్ వాళ్ళకి ఇస్తుంది. మధ్యలో బ్రోకర్ సంస్థ ఉందిగా, మధ్యలో మళ్ళీ ఇంకో ఇది ఉంటుంది కదా, మీరు మామూలు టైంలో ఇచ్చారు, మమ్మల్ని పీక్ టైంలో అడుగుతున్నారు, ఇది ఎక్కడ న్యాయం, అదే మేము బయట అమ్ముకుంటే ఇంకా ఎక్కువ వస్తుందని ఈ పిత్తలాటకం కూడా ఉంటుంది. ఈ పిత్తలాటకం అంటే మనకి భారతదేశంలో భౌగోళికంగా భిన్న స్వరూపాలు ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలకు ఒకప్పుడు అవసరం అవుతుంది, సెంట్రల్ ఇండియాకి ఒకప్పుడు అవసరం ఉంటుంది, తర్వాత మనకి దక్షిణ భారతదేశానికి ఒకప్పుడు అవసరాలు ఉంటాయి. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, అందరికీ ఒక్కసారి అయితే పవర్ అవసరం పడదు. కాబట్టి నేషనల్ గ్రిడ్కి ఇచ్చేస్తే నేషనల్ గ్రిడ్ మనకి ఇస్తుంది అనమాట. ఇది మధ్యలో బ్రోకర్ సంస్థ ఉంటుందని చెప్పాను కదా నేను. అందువల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళకి ఇస్తే అక్కడి నుంచి మనం తీసుకుంటాం అన్నమాట. అవసరం ఆంధ్ర వాళ్ళు చెప్తారు, ఇప్పుడు తెలంగాణకి అవసరం ఉందయ్యా, ఏపీలో సర్ప్లస్ ఉంది, మీరు తీసుకోండి, ఫ్రీగా ఇస్తారు, మీరేం డబ్బులు కట్టబడలేదు, రేపు మీ దగ్గర సర్ప్లస్ ఉన్నప్పుడు మేము చెప్పిన డేట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని ఒక ఒప్పందం మధ్య ఒక సంస్థ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు బ్యాంకుల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా, గవర్నమెంట్కి బ్యాంకుకి మధ్య అనుసంధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందా లేదా, అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలకి గవర్నమెంట్కి మధ్య ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఉందిగా, అట్లాగే కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వాలకి తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉంటుంది. అటువంటిది ఏం జరగదు. మంచి ఆలోచన ఇచ్చిపుచ్చుకోండే ధోరణిలో ధర నిర్ణయించకుండా అయ్యా మేము ఇన్ని యూనిట్లు ఇచ్చినా మాకు ఇన్ని యూనిట్లు వెనక్కిండి, ఆ అవసరం ఉన్న వాళ్ళే తీసుకుంటారు కదా, అవసరం లేని వాళ్ళు సంతకాలు చేయరు కదా అగ్రిమెంట్ మీద. అది మంచి పాలసీ, దాన్ని ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి అబ్బా, రైతులు ఒక్కోసారి ఏం చేస్తారు, పారబోసేస్తారు నదిలో. ఒక్కోసారి టమాటాలు, ఉల్లి, పొటాటో ప్రభుత్వాలు దించిన రోజులు ఉన్నాయి కదా. ఉల్లి సర్ప్లస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, మీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఇవ్వండి అయ్యా అంటే షేరింగ్. ఇది పురాతన కాలంలో ఉండదు కదా, వస్తువులు ఇచ్చిపుచ్చుకునే దూరంలో వాడి దగ్గర ఉన్నది వీడి దగ్గర ఉన్న వాడు తీసుకున్నారు. ఇప్పుడు కోల్ అవసరం అవుద్ది కిషోర్ గారు, పవర్ ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ కోల్ ఉంది కదా, కోల్ తీసుకోవచ్చుగా. ఇప్పుడు మనకు కోల్ అవసరమే కదా చాలా రంగాల్లో, అంటే ఇది ఇచ్చి అది తీసుకోవచ్చుగా, ఏరేది ఇంకొక ప్రోడక్టా. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసినా, ఆ పరిధిలో కూడా పోతున్నారు. ఇప్పుడు పంపు సెట్లు ఉన్నాయి కిషోర్ గారు, 7.5 HP దాకా కంపల్సరీ సోలార్ పెట్టుకోవాలంటున్నారు. పంపు సెట్లు సోలార్ పవర్లోకి పోవాలని 7.5 HP దాకా అందరు రైతులకు ఫ్రీ అంటున్నారు. మంచిదే చెడ్డదే? ఖచ్చితంగా మంచిది. అయితే ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఇక్కడ ఒకటి ఉంది, నేను చెప్తా. మన వినియోగం ఎంత? 7.5 HP అంతకన్నా 5 HP ఎక్కువ వాడతారు రైతులు. ఇప్పుడు మా సైడ్ అంతా 5 HP ఎక్కువ ఉంటుంది, రాయలసీమలో 7.5 HP వాడతారు. అంటే లోతు ఎక్కువ కాబట్టి తెచ్చుకుంటారు. అందువల్ల 7.5 HP కన్నా ఎక్కువ అయితే అప్పుడు ఈ విద్యుత్ వాళ్ళే వాడుకున్న. ఇక్కడ ఒక సమస్య ఉంది కిషోర్ గారు. ఇప్పుడు ఈ పెట్టుకున్న తర్వాత నీకు శీతాకాలంలో వర్షాకాలంలో ఈ పని చేయవు, అప్పుడు మోటార్లు అవసరం, అప్పుడు కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఒక సైటు ఈ థర్మల్ పవర్ ఉండాలి, ఇంకో సైడు ఇది ఉండాలి. రెండు పవర్లు ఉంటేనే దానికి సెట్ అవుద్ది. మేము ఇది ఇచ్చి అది ఇవ్వమంటే మాత్రం కుదరదు, రైతులు ఒప్పుకోరు, తిరుగుబాటు చేస్తారు. రైతుల్లో తిరుగుబాటు మొదలవుద్ది. మేము ట్రాన్స్ఫార్మర్లు బీకేస్తాం, మేము లైన్లు బీకేస్తాం ఉండకూడదు, రెండూ ఉండాలా. ఇటు సన్ పవర్తో ఉండేది ఉండాలా, రెండోది ఏంటంటే ఇది ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉంటేనే రైతు ఒప్పుకుంటాడు. నేను ఇది ఒక్కటే ఇస్తా, ఈ కనెక్షన్ తీసేస్తానంటే జాంతానాయి. రెండోది దాని సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. రేపు ప్లేట్లు ధరలు ఎక్కువ పెంచేసి రైతులను ముంచేస్తానంటే ఒప్పుకోరు. ఆ ధర ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఫోటోవాల్టిక్ సీడ్స్ పోతాయి కదా, ఆ సీడ్స్ మళ్ళీ ధర కూడా కంట్రోల్లో ఉండాలి. తర్వాత ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఉంటాయి కదా, అవి కూడా ప్రైసింగ్ పాలసీ ప్రభుత్వమే, ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. కంపెనీ ఓడికి వదిలేయకూడదు. మీకు ఎట్లా ఉంటుందంటే కిషోర్ గారు, ఈ సబ్సిడీలు బాగోతో నేను చెప్తానండి. ఒక తైవాన్స్ పేరు ఉందనుకో, తైవాన్స్ పేర్లు కొన్న రైతులకు అందరికీ తెలుసు, MRP ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మంత్రి పెద్ద కంత్రిగా తయారవుతాడు. MRP ధర మామూలుగా మార్కెట్లో రాణిగంజికి పోతే సబ్సిడీ ధరకి రాణిగంజిలో అదే స్పేర్ వస్తుంది. కంపెనీ వాడు మంత్రి మిలాఖత్ అయిపోతారు, సబ్సిడీ అంటారు. ధర ఎవరు నిర్ణయించాలి అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, MRP ధర కాదు, రియల్ వాల్యూ ఎంత.
అందువల్ల ఈ సబ్సిడీ కూడా ఒక పెద్ద ముసుగుతో నాకేస్తుంటారు అన్నమాట. పేదలను అడ్డం పెట్టుకొని సబ్సిడీ వస్తువులు కొనే కాడ కూడా ఏంటంటే కంపెనీలతోటే ఒప్పందాలు కుదుర్చుకోవాలి, డీలర్లతో ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవాలి, కానీ డీలర్తో ఒప్పందం కుదిరించిందంటే అది పెద్ద నాకుడు ప్రక్రియ. ఇప్పుడు ఎల్జీ ఉందనుకో, ఎల్జీ ఒకటి, శాంసంగ్ ఒకటి, తర్వాత హోండా ఒకటి, ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే ధర తక్కువకి ఇస్తాయి, బల్క్లో తక్కువకి వస్తాయి. ట్రాక్టర్ల సబ్సిడీలు కూడా డీలర్ల కాడ కొనకూడదు, డైరెక్ట్ కంపెనీ కాడ కొనాలా. ఇప్పుడు టిల్లర్స్ ఉంటాయి, నీకు బాగా అర్థం చేసుకో, టిల్లర్లు ఉంటాయి కదా కట్టేయి, బుల్ పవర్ కంపెనీ అని ఒకటి ఉంటుంది కోయంబత్తూరులో. కంపెనీతో అనుబంధం చేసుకొని ఒప్పందం చేసుకుంటే నీకే లాట్ ఆఫ్ 50%కి వచ్చేస్తాయి. దాంట్లో మళ్ళీ 50% సబ్సిడీ అంటే అప్పుడు ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద కుంభకోణం జరగద్ది. దాని నుంచి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి, కంపెనీల కాడి నుంచి డైరెక్ట్ కొనాలి. రెండోది ఏంటంటే ఈ సోలార్ ఫోటో వాల్టిక్ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ వస్తే మనకు మేలు జరుగుద్ది అనమాట. మన ప్రాంతంలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 10,000 ఏళ్లకి సోలార్ పెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత అప్పగించారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఇంత సంఖ్యలో 175 నియోజకవర్గాల్లో సరే అన్ని 10,000 అవుతాయి కాదా, కాసేపు పక్కన పడి ఎక్కువే అవుతాయి, మెజారిటీ అయింది అనుకుందాం, ఎక్కువే అవుతాయి. ఇప్పుడు ఇవి రాష్ట్ర విద్యుత్ అవసరాలను ఎంతవరకు తీరుస్తాయి? రాష్ట్ర విద్యుత్ ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొన్ని విద్యుత్ అవసరాలు కూడా పెరగతాయిగా. మీకు ఏమొద్దంటే కొన్ని గృహ అవసరాలు, ఇండస్ట్రీ గృహ అవసరాలు తీరుతాయి, గృహ అవసరాలు తీరుతాయి, గృహ అవసరాలు తీరుతాయి, ఇబ్బంది ఏం లేదు. నేను అనేది ఇది కాదు, గృహ అవసరాలు తీరితే ఇండస్ట్రియలైజేషన్ కాకపోతే యువతకు ఉద్యోగాలు రావు కదా కిషోర్. అదేనా అంటున్నాను. ఇప్పుడు దీని ద్వారా గృహ అవసరాలు తీరినా సరే వేరే వేరే మార్గాల్లో విద్యుత్ కొనుగోలు, విద్యుత్ తయారీనో, థర్మల్ విద్యుత్, ఇంకో విద్యుత్ చేసుకుంటే అవి వాటి మళ్ళించుకోవచ్చు కదా. ఖచ్చితంగా సర్ప్లస్కి వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి భౌగోళికంగా మంచి స్పేస్ ఉంది, విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు. నిన్న ఇరిగేషన్ అది ఇంకా కాస్ట్ అనుకుంటా కదా. లేదు, విండ్ ఎనర్జీ చాలా చీపు, అంటే పెద్ద పెద్ద లేదు టర్బైన్లు పెట్టాలి, ఒక్కసారి ఫిక్స్డ్ క్యాపిటల్ అయ్యేది, దాని కంటిన్యూగా వస్తుంటుంది పవర్. మెయింటెనెన్స్ గొడవ ఏమి ఉండదు, మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదు వాటికి, ఊరకు గాలికి తిరుగుతాయి. నేను అనేది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, నిన్న నేను ఒక చెప్పాను, 9 నెలల క్రితమే చెప్పా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూసేకరణకు పోకండి. ఈ భూములు చాలా పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పుడు ఇళ్ళు అన్నాగా ప్రభుత్వ భవనాల మీద ఎందుకు పెట్టరా? ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయా, స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయా, ఎండిఓ ఆఫీసులు ఉన్నాయా, తర్వాత పశువుల హాస్పిటల్ ఉన్నాయా, జూనియర్ కాలేజీలు ఉన్నాయా, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా, యూనివర్సిటీలు ఉన్నాయా, వీటి మీద ఎందుకు పెట్టరా? ఏం పని చేయరు వాళ్ళ? హై స్కూల్ హెడ్ మాస్టర్లు ఏం చేస్తారా? హై స్కూల్లో ఎంత ఉంది? మున్సిపాలిటీ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, వీటన్నిటిని తీసుకురారా? ఏం నొప్పా? సచివాలయం, రాష్ట్ర సచివాలయం మీద రూప్ టాప్ రాదా? హైకోర్టు మీద రూప్ టాప్ రాదా? అన్ని ప్రభుత్వ ఆఫీసుల మీద ప్రభుత్వం పెట్టదా? ఏం నొప్పా మెయింటైన్ చేయటానికా? నెల జీతాలు తీసుకోవటం లేదు ఏందా? ఇంట గెలిచి రచ్చగలవమంటారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, బిల్డింగులు, పంచాయతీరాజ్ భవనాలు లేవా? రైతు భరోసా కేంద్రాలు లేవా? ఇరిగేషన్ ఆఫీసులు బిల్డింగులు లేవా? తర్వాత ఇరిగేషన్ చెరువులు లేవా? మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండేగా, మైనర్ ఇరిగేషన్ కాలువలు ఉండేగా. ఇప్పుడు రిజర్వాయర్లు ఉన్నాయి. ఏ రిజర్వాయర్లు? నాగార్జున సాగరు, శ్రీశైలం డ్యాము, అర్థమవుతుందా? పులిచింతల, పోలవరం, వంశధార, వీటన్నిటికి పనికి రావా? పంట కాలువల పొడుగు ఎంత ఉంది? గోదావరి డెల్టా కాలువల పొడుగు ఎంత? కాలువల అటు ఇటు ఎందుకు ఇవ్వకూడదు? సోలార్ రూపు భూములు అవసరం లేదు కదా కిషోర్ గారు, నేను చెప్పిన పాలసీలోను. కృష్ణా డెల్టా కాలువల పొడుగు ఎంత? అవసరం లేదు కదా, అవన్నీ ఇచ్చేసేయండి. పంట కాలువలన్నీ 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చేయండి ఏదో ఒక కంపెనీకి. ఇంకా భూసేకరణ అవసరం ఏముంది? సోలార్ పలకలు పెట్టుకోవటానిక? స్టేట్ హైవేలు ఉన్నాయి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పెట్టి రూపేయండి. కింద బస్సులు పోతుంటాయి, లారీలు పోతుంటాయి, పైన సోలార్ పెట్టండి. భూసేకరణలు ఆపేయండి. చెరువులన్నీ వాడుకోండి, మైనర్ ఇరిగేషన్ చెరువులన్నీ వాడండి. పెద్ద పెద్ద పంట కాలువలు, అందరి నీవ కాలువల పొడుగెంత? కేసీ కెనాల్ కాలువ పొడుగెంత? ఇలాంటి ఆలోచనలు చేయరా? స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కూడా ఏదో వాడుకోవాలని నేను అడ్వైజ్ ఇస్తున్నా. గాల్వనైజింగ్కి వెళ్ళిపోండి, రెస్ట్ పెట్టకుండా ఉంటుంది.
భూసేకరణకి ఎందుకు పోతారు? సోలార్ కంపెనీల పేరు చెప్పేసి ప్రజల్ని ఎందుకు హింసిస్తారు? ఎన్ ఐడియా చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, ఒక ఐడియా నేను చెప్తుండా. ఉండే కదా, ఆర్టీసీ బస్ స్టాండ్లు లేవు, ఆర్టీసీ బస్సు మీద కూడా పెట్టవచ్చు సోలార్ ప్లేట్లు. వెనక బ్యాటరీకి బస్తే బ్యాటరీలు ఎత్తి ఇంకో దానికి వాడుకోవచ్చు. నీకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు, పునరుత్పాదక రంగంలోకి పోతున్నప్పుడు ప్రజల భూములతో ఏమవసరం? వెనక్కి తీసుకోండి ఇండోసోల్లోకి ఇచ్చిన భూములన్నీ. అర్థమవుతుందా? ఈ మధ్య తాడి చెట్లు ఉంటాయి, తాడి చెట్లకు ఒక్కొక్క పలక కొట్టండి, తాడి చెట్లు నరకొద్దు, వాడుకోండి. కరెంటు పోల్లు కూడా అవసరంలే, తాడి చెట్టు చుట్టూ పలకలు పెట్టవచ్చు, తాడి చెట్టుని అద్భుతంగా వాడుకోవచ్చు. ఇవాళ తమిళనాడు వరదల నుంచి ఆదుకోవడానికి తాడి చెట్లు పెంచుతూ ఉంది. కళ్ళుకే కాదు తాడి చెట్టు ఉపయోగపడేది. తాడి చెట్టు, టెంకాయ చెట్టు, ఇటువంటి సోలార్ ఎనర్జీ కూడా తాడి చెట్లు ఏముండవు కదా, పైన ఆకులు, సోలార్ లైట్ పెడితే దానికి చుట్టూ మేకులు కొట్టుకుని స్ట్రక్చరల్ ఇంజనీర్ కింద దాకా ఎంత పవర్ జనరేషన్ చేయొచ్చు ఒక తాటి తోపు ఉంటే చూసుకోండి. అట్లా ఆలోచన విధానంలో మార్పులు కానిస్తే సోలార్ ఎనర్జీలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. నేను అంటుండేది అంటే ఫోటోవాల్టిక్ సీడ్స్, తర్వాత లెడ్ బ్యాటరీ బ్యాక్ అంటే ఇన్వర్టర్స్, ఈ రెండు సమస్య. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆడబెట్టిన క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంది, ఇనుము ఇబ్బంది లేదు. ఫోటోవాల్టిక్ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ముందు డిప్లాయిడ్ చేయండి. రాయలసీమ రీజన్లో బోల్డ్ ఉంది కదా, 12 లైన్ల రహదారి అన్నాం కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసేయండి, ల్యాండ్ ఇచ్చేసేయండి. అవి వచ్చేస్తే దేశానికి ఆదర్శంగా నిలబడుతుంది. కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, నవీకరణలోకే నవతరం యువతరం ఆలోచన చేసుకొని ఇటువంటివన్నీ ఆచరిస్తే మంచిది. సోలార్ లైట్లు, సోలార్ ల్యాంపులు ఇప్పటికే ఉన్నాయి కదా గ్రామీణ ప్రాంతాల్లో. అందువల్ల ఏంటంటే సోలార్ కుక్కర్లు ఉన్నాయి, సోలార్ వాటర్ హీటర్లు ఉన్నాయి, అన్ని రంగాల్లో వాడుకోవచ్చు. ఇది ఒక మంచి సంకల్పం అన్నమాట.